గొర్రెలు కాసేటప్పుడు దేవుని యొక్క వెలుగును చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సినాయి కొండ మీద ఉండి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని మహిమని చూసినటువంటి ఆ మోసే భక్తుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొండ అనుభవం ద్వారాగా దేవుని మహిమని చూస్తాము. రెండోది చూసినట్టయితే ఈ కొండ అనుభవం శోధనలు జయించడానికి మనం నేర్పిస్తామండి. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తే వాక్యం ద్వారాగా యేసు ప్రభు చేసిన ఆ యొక్క ప్రార్థన ద్వారాగా సైతాన్ని జయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు చెబుతారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన జీవితం అనేది, కొండ అనుభవం అనేది మన శోధన జయించాలంటే దానికి అదే మార్గం. ఈ లోకంలో దేవుని నమ్మిన బిడ్డలందరికీ, విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ఎవరికైనా నాకు శోధన రాలేదనే వాళ్ళు ఉన్నారా? శోధించబడాలి. మనం శోధించబడితేనే